మీకు తెలుసా శివుడి అత్యంత శక్తివంతమైన అవతారాలేమిటో? శివుడి అత్యంత శక్తివంతమైన భయంకరమైన అవతారాలుగా పురాణాలు పేర్కొనేవి ప్రధానంగా వీరభద్ర అవతారం. శివుడి అవతారాలలో అత్యంత ఉగ్రమైన వినాశకరమైన రూపంగా వీరభద్రుడు పరిగణించబడతాడు. దక్షుడు నిర్వహించిన యజ్ఞంలో శివుని భార్య అయిన సతీదేవి ఆత్మాహుతి చేసుకున్నప్పుడు శివుడికి కలిగిన తీరని కోపం దుఃఖం నుండి ఈ అవతారం ఉద్భవించింది. శివుడు తన తల నుండి ఒక వెంట్రుకను నేలకేసి కొట్టగా దాని నుంచి వీరభద్రుడు జన్మిస్తాడు. వీరభద్రుడు భయంకరమైన ఆయుధాలు ధరించి దక్షుడి యజ్ఞాన్ని నాశనం చేసి దక్షుడి తలను నరికివేశాడు. ఇది శివుడి ప్రళయ శక్తిని సూచిస్తుంది. తర్వాత కాలభైరవ అవతారం. కాలభైరవుడు అనేది శివుడి మరొక ఉగ్ర స్వరూపం. ఇది సమయం యొక్క పాలకుడిగా వినాశకుడిగా పరిగణించబడుతుంది. బ్రహ్మదేవుడు విష్ణువుల మధ్య ఆధిపత్య పోరాటం జరిగినప్పుడు బ్రహ్మ అహంకారాన్ని అణిచివేయడానికి శివుడు కాలభైరవుడిగా అవతరించాడు. ఈ రూపంలో శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను నరికి అహంకారాన్ని నాశనం చేశాడు. కాలభైరవుడు అన్ని శక్తి పీఠాలకు కాపలాదారుడిగా క్షేత్ర పాలకుడిగా కూడా వ్యవహరిస్తాడు. తర్వాత శరభావతారం. శివుడు విష్ణువు యొక్క నరసింహ అవతారంలోని ఉగ్ర రూపాన్ని శాంతింపజేయడానికి పక్షి మరియు మృగం కలయికతో ఈ భయంకరమైన రూపాన్ని ధరించినట్లుగా కొన్ని పురాణాలు చెబుతాయి. తర్వాత రుద్రుడు. శివుడి యొక్క అత్యంత ప్రాచీనమైన శక్తివంతమైన రూపాలలో ఇది ఒకటి. ఇది తుఫాను, వినాశనం, వైద్యం వంటి అంశాలను కలిగి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.